22 జనవరి వరకు వివిధ ఫేజెస్ ఆఫ్ కోవిడ్ని 2020 మార్చి నుంచి ఆగస్టు జూన్ వరకు జూలై ఆగస్టు వరకు ఒక ఫేజ్ ఆఫ్ కోవిడ్ చూసాం. మళ్ళీ ఏప్రిల్ నుంచి సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ చాలామంది ప్రాణాలు తీసినటువంటి పరిస్థితులు చూసాం. మళ్ళీ తిరిగి జనవరి 2022 వరకు 3 ఫేజ్ ఆఫ్ కోవిడ్ని చూసాం. పూర్తిగా ఇంటర్నేషనల్ ట్రావెల్లో రెస్ట్రిక్షన్స్, ఒకరినొకరు కలుసుకోవడం అనేటువంటి రెస్ట్రిక్షన్స్, ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య 2022 కాస్త ప్రపంచవ్యాప్తంగా, మన దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సద్దుమణిగిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఒక సమిట్ని, ఇన్వెస్టర్స్ సమిట్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నింటినీ కూడా ప్రపంచానికి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులకి మనం షోకేస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 2023 మార్చిలో ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించాం. ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించినప్పుడు కూడా చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా వారు చెప్పింది ఏంటంటే, డైరెక్షన్స్ అధికారులకు కానీ మంత్రులుగా మాకు కానీ ఏదైతే వాస్తవిక రూపంలో మనం ఎంఓయూ చేసుకున్న తర్వాత అది పెట్టుబడిగా మారుతుందంటేనే వారితో ఎంఓయూ చేసుకోండి. లేని పక్షంలో మనకి ప్రచార ఆర్భాటాలు ఉండడానికి వీల్లేదు. లక్షల కోట్లు అని చెప్పి అవి రేపు పొద్దున్న వాస్తవిక రూపంలోకి రాకపోతే మన మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోతుంది అనేటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో తర్వాత 2023 మార్చిలో జరిగినాయి. ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద రివ్యూ చేస్తూ ఉండేవారు. ప్రతి 15 రోజులకు ఒకసారి చీఫ్ సెక్రటరీగా ఆ రోజు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు, మిగిలినటువంటి సంబంధించినటువంటి శాఖ అధికారులందరూ కూడా వారు రివ్యూ చేస్తుండేవారు. ఎప్పటికప్పుడు మంత్రులుగా మేము రివ్యూ చేస్తుండేవాళ్ళం. వస్తున్నటువంటి ఎవరైతే ఎంఓయూ చేసుకున్నారో వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, వారికి చేయాల్సినటువంటి ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారం ఏంటి, ఇవన్నీ కూడా ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అది చేస్తూ వచ్చాం. 2024లో అధికారం కోల్పోయిన తర్వాత, బహుశా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం 2000 గడిచినటువంటి 16-17 మాసాలుగా వారు చెప్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా టాటాకు సంబంధించి కానీ, మిట్టలకు సంబంధించి కానీ, రెన్యూ పవర్కి సంబంధించి కానీ, గూగుల్కి సంబంధించి, అదాని డాటా సెంటర్కి సంబంధించి కానీ, అంటే మీరు కొత్తగా ఏం తీసుకొని వచ్చారు, కొత్తగా ఏం ఇన్వెస్ట్మెంట్స్ని ఇక్కడికి ఆకర్షించారు అనేటువంటి విషయం మీద ఇప్పటికీ కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. నిన్న మొన్న సభలు జరిగినాయి. చాలామంది బిజినెస్ లీడర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా వస్తారు, వచ్చి ఒక మెసేజ్ని రాష్ట్ర ప్రజలకు ఇస్తారని చెప్పి అందరం కూడా ఆశించాం. సహజంగా జరిగేది ఏంటి, నిన్న వారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో 2019-24 మధ్యలో ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా బెదిరిపోయారు, భయపడిపోయారు, విధ్వంసం చూసి ఎవరో రావడం మానేశారు అనేటువంటి మాటలు మాట్లాడినట్టుగా చూశాను నిన్న. ఎందుకంటే కొంతమంది టీవీ మిత్రులు కూడా కొన్ని ఛానల్స్ని పంపించలేదు. కొంతమందిని అలౌ చేశారు, కొంతమంది అలౌ చేయలేనట్టుంది నాకు తెలిసి సమాచారం, నాకున్నటువంటి సమాచారం మేరకు. తీరా నేను ఇది చూసిన తర్వాత, అంటే బెదిరిపోవడం అంటే ఏ రకంగా బెదిరిపోయారు అనేటువంటి నాకు అర్థం కావట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న ఓపెనింగ్ సెరమనీ, మొన్న 14వ తారీఖున ఓపెనింగ్ సెరమనీ జరిగింది. వారి వేదిక మీద ఉన్నటువంటి బిజినెస్ లీడర్స్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడిపోయి రాష్ట్రం నుంచి పారిపోయారు అని చెప్తున్నటువంటి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2023లో ఇదే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించినప్పుడు అదే వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు ఎవరు? ఒకసారి ఆ ఫోటో ఈ ఫోటో పక్క పెట్టి చూడండి. ఆ రోజు మేము ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించినప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని, మా ప్రభుత్వాన్ని చూసి భయపడిపోయో, బెదిరిపోయో, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదని చెప్పి ప్రచారం చేసినటువంటి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా
2023లో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో ఆ రోజు వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ వేదికని పంచుకుంది ఎవరో ఒకసారి గుర్తు చేసుకోండి. రిలయన్స్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ, అదానీ సంస్థలకు సంబంధించినటువంటి కరణ్ అదానీ, దాల్మియా సిమెంట్ సంబంధించి దాల్మియాస్, జిందాల్కి సంబంధించి నవీన్ జిందాలు, ఓబ్రాయ్కి సంబంధించినటువంటి ఓబ్రాయ్స్, బంగారు సిమెంట్కి సంబంధించి సంజయ్ బంగార్ గారు, సెంచురీ ప్లైవుడ్కి సంబంధించి బజాంగా గారు, సైంట్ టెక్నాలజీ సంబంధించి బీవీఆర్ మోహన్ రెడ్డి గారు, ఇదే జిఎంఆర్ సంస్థ అధినేత అయినటువంటి మల్లికార్జునరావు గారు, ఇంకా మిగిలినటువంటి అనేక సంస్థలకు సంబంధించినటువంటి అధినేతలు ఆ రోజు వేదిక మీద అంతా కూడా బిజినెస్ లీడర్స్ కూర్చున్నారు. అంతా కూడా మంత్రులుగా సంబంధించినటువంటి శాఖ మంత్రిగా నేను, ఫైనాన్స్ మినిస్టర్గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ప్రభుత్వం తరపు నుంచి కూర్చున్నది ముఖ్యమంత్రి గారితో పాటు మేము ఇరువురు తప్ప ఇంకెవ్వరు కూడా స్టేజ్ మీద లేరు. ఎందుకంటే అందరూ వ్యాపార దిగ్గజాలు అందరూ కూడా ఉన్నారు. అదొక మెసేజ్ పాస్ ఆన్ చేయాలనేటువంటిది రాష్ట్రానికి. నిన్న స్టేజ్ మీద ఎవరు ఉన్నారండి? క్యాబినెట్ అంతా కూర్చున్నారు స్టేజ్ మీద. చూస్తే నాకు తెలిసి నేను చూసిన స్టేజ్ అయితే మాత్రం ముఖ్యమంత్రి గారితో నేను చూసినటువంటిది ఎవరనంటే కరణ్ అదానీ గారు, పాపం జిఎంఆర్ గారు పాపం ఎయిర్పోర్ట్ కడుతున్నారు, ప్లస్ మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పెద్ద ఆయన వారు. నాకు తెలిసి వీరు ఇరువురు తప్పితే మిగిలినటువంటి వ్యాపార దిగ్గజాలను ఒక్కరిని చూపించండి. అంటే మీ మీద నమ్మకం ఉన్నట్ట, మా మీద నమ్మకం ఉన్నట్ట ఆ రోజు. ఇటువంటివి పెట్టొద్దని కానీ లేకపోతే చెయ్యొద్దనేటువంటిది మా ఉద్దేశం కాదు. ఇటువంటివి జరుగుతూ ఉండాలి. ఇటువంటి ఈవెంట్స్, ఇటువంటి పార్ట్నర్షిప్ సమిట్స్ కానీ ఇన్వెస్టర్ సమిట్స్ కానీ జరుగుతుండాలి. రాష్ట్రానికి మంచిది, అది వెల్కమ్ చేస్తాం. కానీ చేసేటువంటి దాంట్లో ఇటువంటిది రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి దానికి మీరు తాపత్రయపడాలి తప్ప మీ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ బిల్డింగ్ కోసం దీన్ని ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలా కనబడతా ఉంది. కొడుకేమో తండ్రిని పొగుడతాడు, తండ్రి ఏమో కొడుకుని పొగుడతాడు. మీ ఇద్దరు ఒకరికొకరు తబలా కొట్టుకోవడానికి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా? సో ఇవన్నీ నిన్న కొంతమంది సోదరులు పంపించారు. ఏబీసీ బ్రూక్ఫీల్డ్ ఎవరెన్కి దీనికి సంబంధించి 1,10,000 ఇది ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందం. గత ప్రభుత్వంలో ఎకరన్ ఎనర్జీ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పర్మిషన్స్. రెన్యూ గ్రూప్కి సంబంధించి అయితే ఒక రోజు నుంచి ఒక ముందు రోజు ఈ సినిమా ఈవెంట్ లాగా లోకేష్ గారేమో ఆయన ట్విట్టర్లో పెద్ద అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి నేనేదో కొత్తగా ఏదో వస్తుందేమో అని చెప్పి అనుకున్నా. ఉదయం చూస్తే పాత సినిమాకి ఈయన కొత్త పేరు పెట్టి ఈయన రిలీజ్ చేస్తాడు. ఆ రెన్యూ గ్రూప్ అనేటువంటి ఆ సంస్థ 2022లోనే మా ప్రభుత్వం ఉండగానే దానికి సంబంధించినటువంటి జీవోలు, వారికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా మా ప్రభుత్వంలో చేసాం. ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. తీరా అంటే మాకెక్కడ ప్రజలు కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా. ఆ రోజు మేము ఢిల్లీలో డిప్లొమాటిక్ కాన్క్లేవ్ పెడితే ఇదే సుమన్ సిన్హా గారు, రెన్యూ పవర్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఆ సమావేశానికి విచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి వారు మాట్లాడారు. తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సు కూడా విచ్చేసి అక్కడ కూడా మాట్లాడారు. తీరా నిన్న వారు వేదిక మీద మాట్లాడినప్పుడు గత 6 సంవత్సరాల నుంచి మేము రాష్ట్రానికి రాలేదు, 6 సంవత్సరాల తర్వాత వస్తున్నాం అనేటువంటి మాట కూడా ఆయనే మాట్లాడారు. ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బెదిరించింది మేము కాదు, రాష్ట్రానికి వస్తున్నటువంటి వ్యాపారవేత్తల్ని, ఇండస్ట్రియలిస్టుల్ని బెదిరించింది మేము కాదు. ఆయన మాటలు చూసిన తర్వాత ఎవరు బెదిరిస్తున్నారో అర్థమైంది. అదే వేదిక మీద
2 పర్యాయాలు, ఒకసారి ఢిల్లీలో, ఒకసారి విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సుల్లో మాట్లాడినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గారు, నేను మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి వస్తున్నానని చెప్పి ఆయనతో చెప్పించారనంటే ఎవరు ఆయన్ని ఇబ్బంది పెట్టారన్నటువంటిది అర్థమవుతా ఉంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి అంత ప్రాసెస్ జరిగి ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉన్నప్పుడు పాపం అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మీరు ఈ మాట చెప్తే తప్ప మీరు చేయడానికి వీల్లేదని చెప్తేనే అలా చెప్పగలరు తప్ప ఎవరన్నా అలా మాట్లాడగలరా? తీరా ఇంకా ఒకటి కాదు, ఇంక ఏది చూసినా సరే ఇంకా లూలు గ్రూప్ని ఆయన ఏ సమిట్ అయినా ఆయన ఉంటాడు, కానీ ఇప్పటికీ కూడా ఏమీ కట్టడు. ఇక్కడ 2000 మీరు లూలు పేరు ఎప్పటి నుంచి వింటున్నాం మనం? 2015 నుంచో 16 నుంచి వింటున్నాం విశాఖపట్నంలో. 2016 నుంచి విశాఖపట్నంలో లూలు కన్వెన్షన్ కడుతుందని, లూలు హైపర్ మార్కెట్ కడుతుందని, లూలు అది కడుతున్నారు ఇది కడుతున్నారు అని చెప్పి 2010 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ కూడా ఏమీ లేదు. అంటే ప్రచారానికి వాస్తవానికి ఉన్నటువంటి వ్యత్యాసం చెప్తా ఉన్నా. మీరు ఆ లూలు మాల్ కడతామని చెప్పి 2016 నుంచి చెప్తే 2026 వచ్చేసింది. అటువంటిది మేము 2023లో ఆగస్టు 1వ తారీఖున ఇనార్బిట్ మాల్కి ఫౌండేషన్ వేస్తే రేపు జనవరి 2026లో అది ఓపెనింగ్ సిద్ధంగా ఉంది. ఇప్పటికి వెళ్ళి చూడడానికి రెడీగా ఉంది. అది మా కమిట్మెంట్. అది మా ప్రభుత్వం. కానీ సరే మేము మేము ప్రచారం చేసుకోలేకపోవచ్చు, కానీ వాస్తవానికి దగ్గరగా ప్రజలకి వాస్తవాలు చెప్పాలనేటువంటి తాపత్రయం మాది. అబద్ధాలు చెప్పైనా ప్రజలను మోసం చేయాలనేటువంటి తాపత్రయం తెలుగుదేశం పార్టీది. 4 సార్లు ముఖ్యమంత్రి అయితే తప్ప చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని చెప్పి తెలియదు. దాని మీద పోర్టులు కట్టాలనేటువంటి ఆలోచన రాదు. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో 3 పోర్టుల నిర్మాణం చేస్తే ప్రతి 50 కిలోమీటర్లకి అయితే ఒక ఫిషింగ్ హార్బరో లేకపోతే పోర్టో ఉండాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే నువ్వు వెళ్ళి గొప్పలు చెప్పుకుంటావు ఈ విజన్ నాదని. పథకాలు చోరీ, మా విజన్ చోరీ, అన్నీ కూడా క్రెడిట్ చోరీ తీసుకొని చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఎందుకు? మీరు 1995 నుంచి 2004 వరకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రి. ఈ 3 పర్యాయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనకు సముద్ర తీరం ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఈ రాష్ట్రం మందే కాబట్టి సముద్ర తీరం మనతో పాటు ఉంది. మరి ఎందుకు మీకు పోర్టులు ఒక మచిలీపట్నంలోనో రామయ్యపట్నంలోనో లేదా మూలపేటలోనో పోర్టులు నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు? మీరు అంత పెద్ద విజనరీ అయినప్పుడు. ఈరోజు మీరు ఏ వేదిక ఎక్కినా 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కడతాను, 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్ హార్బర్ కడతాను, మనం ఏం చెప్పినా చెప్తారా? తీరా ఈ అదానీ గూగుల్కి సంబంధించినటువంటి డాటా సెంటర్ విషయంలో కూడా చాలా క్లియర్గా చెప్పారు. కరణ్ అదానీ ఆ సంస్థకు సంబంధించినటువంటి డైరెక్టర్ గౌతమ్ అదానీ గారు అబ్బాయి వచ్చాడు, ఆయన మాట్లాడాడు చాలా క్లియర్గా. దీనికి ఎక్కడ బీజం పడిందో, ఏ రకంగా వచ్చిందో ఏంటో అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ అంటే సముద్ర తీరం కనబడితే తద్వారా పోర్టుల నిర్మాణం జరిగితే ఆ జరిగినటువంటి పోర్టుల ద్వారా అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ అవుద్ది, ఇండస్ట్రియల్ యాక్టివిటీ క్రియేట్ అవుద్ది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుద్ది అనేటువంటి విజన్ మాదైతే మీకు సముద్ర తీరం కనబడితే మీకేం గుర్తొస్తుంది? బికినీ ఫెస్టివల్ పెట్టాలి, లేదా భార్యాభర్తలు కూర్చొని మందు తాగాలి. ఇది మీ విజనరీ. మీరు ఇదే కదా ఆలోచిస్తారు. ఎకనామిక్ గ్రోత్ ప్రాసెస్ కోసం మేము ఆలోచన చేసాం, మీరు ఆ సముద్ర తీరాన్ని జలసాలకు ఎలా వాడుకోవాలనేటువంటిది మీరు చూస్తారు. దాన్ని మీరు విజనరీగా మీరు చెప్పుకుంటారు. సో ఇవన్నీ కూడా ఒకటి కాదు. మీ పథకాలు అమ్మఒడి అని పేరు పెడితే
మేము పేరు పెడితే దాని పేరు మార్చి తల్లికి వందనం. రైతు భరోసా అని మేము పేరు పెడితే అన్నదాత సుఖీభవ అని పేరు మార్పు. గ్రామ సచివాలయాలు అని చెప్పి మేము తీసుకొని వస్తే దానికి విజన్ యూనిట్స్ అని చెప్పి పేరు మారుస్తారు. ఆరోగ్యశ్రీ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి పేరు మారుస్తారు. రైతు భరోసా కేంద్రాలను మరి దానికి ఏం పేరు పెట్టారు? రైతు భరోసా కేంద్రాలకు ఏం పేరు పెట్టారు? ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలను వాటికి పేరు మార్చారు. అంటే ఉన్నటువంటి పేరుని మార్చడమో లేకపోతే మేము చేసుకున్నటువంటి ఎంఓయూలు మళ్ళీ చేసుకోవడమో, ఇది తప్పితే కొత్తగా మీరు ఏం చేశారు? చివరికి నిన్నంతా సమావేశం ఎంత అయిన తర్వాత ఆయన మరో గంటన్నర వాయించుంటాడు కదా, అది మాట్లాడినప్పుడు పాపం ఎవరో సోదరులు పాపం ఈ ప్రాంతం మీద అభిమానంతో స్టీల్ ప్లాంట్ కోసం అడిగారు. స్టీల్ ప్లాంట్ కోసం అడిగితే మీద పడిపోయి ఎక్కేస్తావా? సమాధానం కదా అడిగారు. ఈ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారా కదా అడిగారు. ఆయన మీద జర్నలిస్ట్ మీద ఫైర్ అయిపోయి ఇంటికి వచ్చి చెప్పాలని చెవులో చెప్పాలా? ఎస్, ఇక్కడ ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కార్మికులకి. వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. అవి నివృత్తి చేయడం మానేసి ప్రతి ఒక్కరికి చెప్పాలా? ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్? దేనికి? మీ ఫ్రస్ట్రేషన్ చూస్తే మీరు డెఫినెట్గా దాన్ని ఏదో చేయబోతున్నారు అనేటువంటిది అర్థమవుతా ఉంది. ఇది వైట్ ఎలిఫెంట్, దీన్ని అలా పోషించమంటారా? మొదటి నుంచి కూటమి ప్రభుత్వం, గతంలో భారతీయ జనతా పార్టీ కానీ, వీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరు కూటమి ప్రభుత్వం కానీ, వీళ్ళు ఏంటంటే అప్పుల్ని, ప్రతి సంస్థకి అప్పులు అనేటువంటి సహజం, అప్పులనేమో నష్టాల కింద చూపించి, ఇది నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కింద చిత్రీకరించి, ఉన్నటువంటి కార్మికుల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి, ఇన్ని సంవత్సరాలు కార్మికులు పనిచేయకపోతే 35-40 సంవత్సరాల నుంచి ఎలా నడుస్తుంది ప్లాంట్? అనేక సంవత్సరాలు ఎలా లాభాలు ఆర్జించింది? నిన్న ఒక సర్క్యులర్ ఇచ్చారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి, ఒక సర్క్యులర్. ఇక నుంచేనట నవంబర్ నుంచి వీళ్ళు చేసినటువంటి పనికి వచ్చినటువంటి ప్రోడక్ట్కి బేస్ చేసుకొని జీతాలు ఇస్తారంట. ఎక్కడన్నా ఉందండి? వీళ్ళేమో షేర్ హోల్డర్సా, ఎంప్లాయీస్ ఏమన్నా అందులో? వారు సంస్థకి పనిచేస్తూ ఉన్నారు. వారు పనిచేసినటువంటి దానికి ఎన్ని గంటలు అయితే పనిచేస్తున్నారో యాక్ట్ ప్రకారం వారికి ఉన్నటువంటి శాలరీస్ని మీరు ఇష్యూ చేయాలి. కానీ మేము ఇచ్చినటువంటి టార్గెట్ల ప్రకారం చేస్తేనే మీకు జీతాలు ఇస్తాం, ఇది ఎక్కడి నుంచి కొత్తగా వచ్చింది? ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని ప్లాంట్లకి ఇలాగే చేస్తున్నారా? లేదా గతంలో ఎప్పుడైనా లాభాలు వచ్చినప్పుడు పోనీ ఇలాగే కార్మికులకి ఏమన్నా ఈ లాభాలన్నింటినీ కూడా ఇదే రేషనలైజేషన్ పద్ధతిలో అందరికీ పనిచేశారా? కొన్ని గతంలో 15-20 సంవత్సరాలు లాభాలు వచ్చినప్పుడు అందరికీ కూడా లాభాలను పనిచేసాం, ప్లాంట్కి ₹1 కూడా ఉంచుకోకుండా అందరికీ పనిచేసాం, వచ్చి చేసినటువంటి పనికి తగ్గట్టు వారికి డబ్బు కూడా పనిచేసాం, వచ్చినటువంటి ప్రోడక్ట్ తగ్గట్టు. అంటే కొన్ని గతంలో పనిచేయారు కాబట్టి పోనీ ఇప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఇబ్బందుల్లోనే వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని చెప్పని అన్నాను. ఏం సర్క్యులర్స్ ఇవి? అంటే వాడిని ఏదో రకంగా అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. ఇప్పుడు 9,000 మంది ఎంప్లాయీస్, దాదాపు 5,500 మంది కాంట్రాక్ట్ కార్మికులు, 2,000 మంది బీఆర్ఎస్ ఎంప్లాయీస్, గడిచినటువంటి సంవత్సరాల కాలంగా రిటైర్ అయిపోయినటువంటి వారు ఒక 1,500-2,000 మంది. అంటే 2024 జూన్కి 2025 నవంబర్కి వచ్చేసరికి ఉన్నటువంటి ఎంప్లాయీస్ సంఖ్య 9,000 నుంచి 10,000 మందికి తగ్గిపోయారు. ఇది మీరు సాధించినటువంటి ఘనత. పుట్టికేగలేనమ్మ స్వర్గానికి ఎగిందని చెప్పి సామెత ఉంటుంది. ఉన్నటువంటి మన ఆయుపట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి అతిపెద్ద పరిశ్రమ, రాష్ట్రంలో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సంస్థ. దీన్ని ఉద్ధరించలేకపోతున్నాం. మనం తీసుకొని వచ్చి రేపు వచ్చే 2-3 సంవత్సరాల్లో 40 లక్షల మందికి ఉద్యోగాలు అని చెప్పినంటే ఎంతమందికి ఇచ్చా? ఈ 17-18 మాసాల్లో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి? ఎంతమందికి తీసిన వాళ్ళు ఎంతమంది నేను చెప్తా.
ఇచ్చిన వాళ్ళు ఎంతమందో మీరు చెప్పండి. అనేక సంస్థల నుంచి ఇలా వేలాది మంది రోడ్డు పడిపోయారు. సో ఇవన్నీ కూడా దయచేసి గమనించి మీరు ప్రచార ఆర్భాటాలు మీకు ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్ అదిలేండి. కొన్ని ప్రచారం సరే ఎవరన్నా అడిగితే రాజకీయంగా మార్కెటింగ్ చేసుకోకపోతే ఎలాగా అని చెప్పని అడుగుతారు. వాళ్ళు చేసుకున్నారు. అది వాళ్ళకు ఉన్నటువంటి ప్రచారంతో పాటు పని కూడా జరగాలి. పని జరిగి ప్రచారం చేసుకుంటే బాగా చేశారని చెప్పని అనుకోవడానికి, పని లేకుండా ఓన్లీ ప్రచారం ఏంటి? సో దీనికి దయచేసి మీరు టోటల్గా ఓవరాల్గా మీరు చెప్పినటువంటి, ఎందుకంటే మొన్నటి వరకునేమో సమిట్ ముందు రోజేమో 400 MOUs 9 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయనేటువంటిది వారు చెప్పారు. సమిట్ అయ్యేసరికి 13 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పని అన్నారు. ఎవరో ఒకరిద్దరు స్నేహితులను ఎవరైనా అడిగితే అలా కాదు సార్, గతంలో మీరు 13 లక్షల కోట్లు అన్నారు కదా, మళ్ళీ దానికి కూడా కాపీ చేయకపోతే ఎలాగా, అది కూడా 13 లక్షల కోట్లు అంటేనే మనం కాపీ చేసినట్టు అవుద్ది, లేకపోతే కాపీ చేసినట్టు అవ్వదు అని చెప్పి ఎవరో సలహా ఇచ్చారట. అందుకని 24 గంటలు తిరగకముందే ఇంకొక 5 లక్షల కోట్లు పెట్టుబడులు ఎడిషనల్గా వచ్చేసాయి. సో ఇవన్నీ కూడా దయచేసి ప్రచార ఆర్భాటాలు, ఇమేజ్ బిల్డింగు, వీటి మీద పెట్టేటువంటి శ్రద్ధ రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఏమైపోయింది, ఫీజు రీయింబర్స్మెంట్ ఏమైపోయింది, మీరు చెప్పినటువంటి పథకాలు ఏమైపోయినాయి, 2 సంవత్సరాల్లో మీరు ఇచ్చింది ఏంటి? ఒక సిలిండరు మీరు ఒక సిలిండర్ ఇచ్చారు, దానికి కూడా ఎవరికి డబ్బులు పడలేదు. అమ్మఒడి అని చెప్పని అన్నారు, కొంతమందికి 6,000, కొంతమందికి 7,000, కొంతమంది 8,000, కొంతమంది 13,000. అన్నదాత సుఖీభావ 2 సంవత్సరాలు కలిపి 40,000 రావాలి, వచ్చింది 5,000 రూపాయలు. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు లేనే లేదు. మహిళలకు 1,500 లేనే లేదు. ఏం చేశారు మీరు? తీరా చూస్తే 2,20,000 కోట్ల రూపాయలు అప్పు. 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నారు. ఏవి ఇవన్నీ లేదు. నిన్న మళ్ళీ సూపర్ 6 కాదు సూపర్ 8 అని అంటున్నాడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు. సో ఇవన్నీ కూడా మీరు అలా 10 సార్లు చెప్పిందే 10 సార్లు చెప్పి ఈ రకంగా చేసి ప్రజల్ని ఇంకా మోసం చేసి, ఎప్పటికన్నా ఇవి ఎక్కువ కాలం అంటే ఇప్పుడు వినడానికి చాలా బాగుండొచ్చు, కానీ రేపు సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పోయిన తర్వాత ఫలితాలు రాకపోతే అప్పుడు మన సంగతి ఏంటనేటువంటిది ప్రజలు అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ దాని రుచి ఏంటో చూపిస్తారు. దయచేసి ఇప్పటికన్నా అవన్నీ మానుకొని వాస్తవాలకు దగ్గరగా ప్రజలకు చేయాల్సినటువంటి మంచిని చేస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. గతంలో మీరు చేశారు కదా సార్, మీ సదస్సు ద్వారా వచ్చినవి ఎంతవరకు గ్రౌండ్ రియాలిటీకి వచ్చాయి సార్? మరి అది దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు మీరు? ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాము. నేను చెప్పాను కదా, 2023 మార్చు, మళ్ళీ 2024 వచ్చేసరికి ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ సంవత్సర కాలంలో మేము 2023 మార్చ్ స్టార్ట్ అయ్యే టైంకి బహుశా 2024 మార్చికి వచ్చేసరికి 19% రియలైజేషన్ అయింది. 19% ఆఫ్ 13 లక్షల కోట్ల రూపాయలు. సో ఈ ప్రాసెస్ గతంలో మీరు ఎప్పటికన్నా మీరు నేషనల్ యావరేజ్ చూసినా ఏది చూసినా సరే జనరల్గా ఈ పార్ట్నర్షిప్ సమిట్స్ కానీ లేదా వైబ్రెంట్ గుజరాత్లో అవుతుంటుంది, తమిళనాడులో అవుతుంటుంది, ఉత్తరప్రదేశ్లో అవుతుంటుంది, ప్రతి రాష్ట్రంలో కూడా సమిట్స్ జరుగుతూ ఉంటాయి. యావరేజ్ మీరు చూస్తే 20 to 25% మించి ఎక్కడ కూడా రియలైజేషన్ అనేటువంటిది, యావరేజ్ రియలైజేషన్ 20 to 25%. ఒక సమిట్లో 10 లక్షల కోట్ల రూపాయలు అంటే 2.5 లక్షల కోట్ల రూపాయలు అయితే బ్రహ్మాండంగా అయినట్టు. సో మనకి ఆ రోజు మేము చేసినప్పుడు కూడా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ పెట్టినప్పుడు కూడా మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా దాదాపు 6-6.5 లక్షల కోట్ల రూపాయలు ఎనర్జీ డిపార్ట్మెంట్లో అయినాయి. ఎందుకంటే మన రాష్ట్రం రెన్యూబుల్ ఎనర్జీకి సోలారు, విండ్, పంప్డ్ స్టోరేజ్, ఈ 3 ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ అవకాశం ఉన్నటువంటి దాంట్లో దేశంలో జియోగ్రఫికల్ లొకేషన్స్ వైజ్ ఆంధ్రప్రదేశ్కి అడ్వాంటేజ్ ఉంది. సో అందుకని ఆ రోజు రిలయన్స్ చైర్మన్ అంబానీ గారు 60,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు. జిందాల్ వాళ్ళు పెడతామన్నారు. సో ఇలాగ రకరకాల అందరూ కూడా ఈ రెన్యూ పవర్, ఇప్పుడు ఏదైతే మీరు చెప్పుకుంటున్నారో ఈ రెన్యూ పవర్, అలాగే గ్రీన్ కో,
సో ఇవన్నీ కూడా అన్ని ప్రాసెస్ డిఫరెంట్ లొకేషన్స్, కర్నూలు కానీ లేదా పార్వతీపురం కానీ లేదా ఏఎస్ఆర్ జిల్లా కానీ మన్యం జిల్లా కానీ లేదా సోలార్కి సంబంధించి కర్నూలు, అనంతపూర్, ఇతర ప్రాంతాలు కానీ, సో డిఫరెంట్ లొకేషన్స్లో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. మేము ఆ రోజు చేసుకున్నప్పుడు కూడా కమిటెడ్గా ఎవరైతే డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అనేటువంటి వారితో కమిట్ చేసాం. చాలామంది మేము కూడా ఆఖరి నిమిషంలో వచ్చి మేము కూడా ఎంఓయూ చేసుకుంటామంటే ముందు రాటిఫికేషన్ చేసి అన్నీ క్లారిటీ తీసుకొని కంపెనీ తాలూకు ప్రొఫైల్స్ అన్నీ తీసుకొని చేసాం. ఆ రోజు ఆ నిమిషం పట్టుకొని వచ్చి ఫైల్ తీసుకొని వచ్చి మేము 10,000 కోట్లు 5,000 కోట్లు పెడతామంటే ఆ రోజు మేము టేకప్ చేయలేదు. ఎందుకంటే దాని క్రెడిబిలిటీ అనేటువంటిది మనకు ఇంపార్టెంట్. మనం చెప్పిన తర్వాత రేపు జరగకపోతే ఇబ్బంది అనేటువంటిది మా ఉద్దేశం. ఈరోజు వీరు చేసుకున్నటువంటి దాంట్లో సగం గతంలో జరిగినటువంటివి మళ్ళీ చేశారు. సార్ అది ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లానే కాదు, ఇది ఒక నాలెడ్జ్ హబ్ గా కూడా ఈ సమ్మిట్ చేసాం. అందుకే ఎవరి నాలెడ్జ్? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి? పారిశ్రామికవేత్తలకు ఎవరు? అదే అందుకే వాళ్ళిద్దరికైనా అడుగుతున్నాను. సార్ మీ టైంలో 2022 నుంచి 24 మధ్యన ఒప్పందాలు జరిగాయి అన్నారు. 23లో. అదే మరి మీ టైంలోనే ఆ 1.5 year 2 years లో ఎందుకు కంపెనీలు ఎస్టాబ్లిష్ అయినవే చెప్తున్నాను. 19% రెన్యూ. ఒకటి బ్రదర్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గతంలో దీని గురించి చెప్తేనే నన్ను ఇప్పటికి ఇంకా ట్రోల్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారంటే ఒక ఇండస్ట్రీ నువ్వు ఒక 100 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు ఒక ప్రాజెక్ట్ ఇక్కడ పెడతామన్నప్పుడు ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏదైతే నీకు ఉపయోగపడి నువ్వు ఎవరైనా ఇండస్ట్రీ నీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలు పెడతాను అనుకున్నప్పుడు ఇక్కడ ఏదైనా నీకు రిసోర్సెస్ నువ్వు పెడుతున్నటువంటి ఇండస్ట్రీకి ఆ రిసోర్సెస్ ఈ రాష్ట్రంలో ఉంటేనే ఇక్కడ ఎవరైనా పెట్టుబడి పెడతాడు. పెట్టిన తర్వాత జనరల్గా ఎంఓయూ జరిగిన తర్వాత ఏం ప్రాసెస్, మీకు చంద్రబాబు నాయుడు ఇస్తారంటే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అందుకని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మళ్ళీ మీ ప్రభుత్వ హయాంలో బ్రాండ్ ఏపీ దెబ్బతింది కాబట్టి ఇప్పుడు చెప్పాను కదా, బ్రాండ్ ఏపీ దెబ్బతిందా లేదా అనేటువంటి దానికి ఒకే ఒక ఉదాహరణ. నేను ఎక్కువ మాట్లాడను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో వేదిక మీద ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు ఎవరు, నిన్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు ఎవరు, ఇవి రెండింటిని పక్కన పెట్టి బేరీజ్ వేసుకొని ఎవరి బ్రాండ్ ఏంటో అనేటువంటిది ఒక్కసారి జనం తాలూకా ఆలోచనకే వదిలేస్తా ఉన్నా. మీరు భయపడుతున్నారంట కదా సార్ ఇండస్ట్రియలిస్ట్ని, అందుకే ఎవరు ఫోన్ వంశీ గారా ఫోను చెప్పారా? నేను చెప్పు మీరు ఇండస్ట్రియలిస్ట్ని భయపడుతున్నారనేది అందుకేనమ్మా. నేను అందుకనే చెప్తున్నాను, మరీ 10 సార్లు చెప్తున్నాను. భయపెడితే ఒకవేళ మేము భయపెట్టి ఉంటే ఫస్ట్ ఎవరిని భయపెట్టాలి? ఈ రాష్ట్రంలో పాల వ్యాపారం చేస్తున్నటువంటి హెరిటేజ్ కంపెనీ ఉంది కదా, ఆ రోజు మాకు ప్రతిపక్షం ఆయనే కదా, చంద్రబాబు నాయుడు గారికి మాకు ప్రతిపక్షం. ఆయనకి 11 నాకు తెలిసింది, ఎందుకంటే నాకు ఇండస్ట్రీస్ మంత్రిగా ఆయన ఏ చంద్రబాబు నాయుడు గారి సంస్థ కన్నా ఏ రోజన్నా ఇబ్బంది కలిగిందో చెప్ప. ఆయన చివరికి ట్యాగ్ అవుతుందని ఈ ఆయనది అమర్రాజా అనేటువంటి సంస్థది మన రాష్ట్రం, గల్లా జయదేవ్ గారిది చిత్తూరు ప్రాంతం, వారి మదరు గతంలో మంత్రిగా పనిచేశారు ఈ రాష్ట్రానికి. అంటే రిలయన్స్ ఏదైనా సంస్థ విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి వస్తే ఆయన గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి పారిపోయి వచ్చినట్ట. అదే ఇది విస్తరణ అంటారు దీన్ని. ఎక్కడికి వెళ్ళిపోద్ది చెప్తా, నువ్వేనండి కోచింగ్ ఇస్తున్నావు. నాకు అర్థం చాలా బాగుంది. వాళ్ళు చేస్తే విస్తరణ, నువ్వు మేము చేస్తే వెళ్ళిపోవడమా? అందుకని నీకు సిబిఎన్ అని పెట్టమని అన్న పేరు. సరే ఏదైనా పెట్టు, ఏమన్నా అనుకొని వచ్చావా లేదా, ఏమైనా అనుకొని వచ్చావా లేదా అన్న చెప్పు. అన్నారు కదా హెరిటేజ్ మేము ఎక్కడ బెదిరించలేదని, కానీ దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తారు, అందుకే అమలుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేది టీడీపీ నేత వాదన. అమలుకి ప్రాధాన్యత మీరు చూసారు, అమలు ఎక్కడెక్కడ మిల్క్ సెంటర్లు హెరిటేజ్ ఒకటే కాదు కదా రాష్ట్రంలో, చాలా రాష్ట్రంలో ఒక హెరిటేజ్ ఒకటే కాదు, రాష్ట్రంలో విశాఖ డైరీ ఉంది, తిరుమల డైరీ ఉంది, వల్లభా డైరీ ఉంది, విజయ డైరీ ఉంది, అలా డిఫరెంట్ మోడల్ డైరీ ఉంది. ఇన్ని డైరీలు ఉన్నాయి. ఏది ఉన్నాయి ఒకటి. మాకు ఆ రోజు మా ఎన్నికల ప్రామిస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులు వారు చేస్తున్నటువంటి సప్లై చేస్తున్నటువంటి పాలకి సరైనటువంటి రేట్ రావట్లేదు,
ఆ రేటు వీరంతా కూడా కొల్యూడ్ అయ్యి కావాల్సినటువంటి రింగ్ అయిపోయి రేటు తక్కువ చేసి ఇస్తున్నారనేటువంటి ఉద్దేశంతో 4 రూపాయలు 5 రూపాయలు పెంచి ఆ రోజు అమూల్ సప్లై చేసినటువంటి వారికి ఇచ్చారు. తప్పే ఉంది. అంటే రైతులకి మేలు చేయమంటారా లేకపోతే ఇన్వెస్టర్స్కి మేలు చేయమంటారా? అంటే నువ్వు ఉంటే ఏం చేస్తావు జనరల్గా? అంటే వాళ్ళ వాదన సో జనరల్గా మా వాదన ఇది, మా ప్రభుత్వం దాని పాలసీ ఇది. ఆ వాదన పేరు పెట్టుకొని దెబ్బతీశారు. దెబ్బతీసే మాకెందుకు? ఎవరిని ఎందుకు? ఒక వ్యాపారం పెడితే ఇంకో వ్యాపారం దెబ్బతీస్తుంది అంటే అలాగేం రూల్ లేదు కదా. ఎవరైనా ఈ దేశంలో ఒక వ్యాపారం ఒక మనిషి చేయాలని రూల్ లేదు కదా. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, మరి మెటల్ స్టీల్ ప్లాంట్ అని అంటున్నారు. పోనీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన ఉంటే మేము మెటల్ స్టీల్ ప్లాంట్ తీసుకొని వచ్చాం కాబట్టి ఆయన మెటల్ స్టీల్ ప్లాంట్ రావడం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టం వస్తుంది, ఆయన ఏమన్నా దానికోసం ఏమైనా బాధపడ్డాడు? ఆయన ఎవరు వ్యాపారాలు వాళ్ళవి, దాని మీద ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్తో అది నడుస్తుంటుంది. ఓకే, సార్ ఇంకోటి ఇది అయిపోతే మాట్లాడుకున్నాం. అయిపోయింది, 40 minutes పైన వచ్చింది.